పెద్దలకు, ప్రధానోపాధ్యాయులకు, మా ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజు మన పాఠశాల 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి భారతీయుడికి ఈ రోజు జాతీయ పండుగ, ముఖ్యమైన జాతీయ పండుగ రోజు. ప్రతి భారతీయుడు ఈ రోజున ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాడు. జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే, మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. అయినా మన దేశానికి సొంత రాజ్యాంగం అంటే ఏమీ లేదు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించడానికి చైర్మన్ గా ఉండి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. అప్పుడు భారత రాజ్యాంగాన్ని ఆయన రూపొందించడానికి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అది 1950 జనవరి 26న భారతదేశం అంతటా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మనకి రాజ్యాంగం అంటూ ఉంది కాబట్టి మనం స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి. మనం ఇంత స్వేచ్ఛగా ధైర్యంగా జీవించడానికి మన భారతదేశ సైనికులు, మన స్వతంత్ర ధీరులు ముఖ్య కారణం. అయినప్పటికీ మన దేశంలో పేదరికం, అవినీతి, మహిళల భద్రత, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటినీ మనం అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వీటన్నిటిని మనం అధిగమించాలి. ఇటువంటి ఎన్నో మంచి విషయాల్ని మన పుస్తకాల్లో, పాఠాల్లో పొందుపరిచి ఉన్నాయి. మన ఉపాధ్యాయులు వాటి గురించి మనకు చెప్తున్నారు. కాబట్టి వాటిని అన్నింటినీ గుర్తుపెట్టుకోండి.